హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. టైం వచ్చేసి 3:30 అవుతుంది అనమాట, ఆఫ్టర్నూను. ఇంక నేనైతే దోశ పిండి అయితే ఉంటే గ్రైండర్లో వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఇడ్లీ పిండి అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు దోశ పిండికి అయితే ఇంకా బియ్యం అవి అయితే గ్రైండర్లో వేస్తున్నాను అనమాట. వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఒక వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఇంకా నేను గ్రైండర్లో పప్పు వేసిన తర్వాత అదైతే తిరుగుతుందనమాట. నేనైతే ఇక్కడ వైషు కోసం అయితే ఇంకా బత్తాకాయ ఉంటే దాన్ని అయితే ఒలుస్తున్నాను అనమాట. ఇంకా వైషు వచ్చి 7కి వస్తుంది. ఇప్పుడు హంసి వాళ్ళని 4:30కి తీసుకురావడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు తనకి ఏదైనా స్నాక్స్ ఇస్తామన్నమాట. తను 7కి వస్తుంది కదా, అందుకని మధ్యలో తినడానికని స్నాక్స్ ఇస్తా. వాళ్ళకి స్నాక్స్ బ్రేక్ ఇస్తారు, ఇంకా 5 to 10 minutes ఇస్తారనుకుంటా. ఇంకా తన కోసం అయితే ఇంక ఇంట్లో అయితే ఇంకేమీ లేవు, అందుకని వీటిని అయితే ఒలిచేసి పెట్టేస్తున్నాను. తను కొంచెం కూడా తోలున్నా అసలు తినదనమాట. ఇంకా ఎలాగో పంపిస్తున్నాము అని చెప్పి మొత్తం అంతా తీసేసాను అనమాట. అట్లా చుట్టుపక్కల ఉంటుంది, అది కూడా మొత్తం తీసేసి పెట్టాలి, లేకపోతే పంపించిన బాక్స్ అట్లాగే రిటర్న్ వస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇంకా మొత్తం అయితే తీసేసి తనకి ఇట్లా బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా టైం అయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు ఇచ్చేయచ్చులే అని చెప్పేసి తనకి బాక్స్ అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టేశానండి. ఇంకా ఇప్పుడైతే చూడండి, బయట అయితే కొంచెం ఎండ అయితే ఏం లేదు, కొంచెం చల్లగానే ఉంది వాతావరణం. మాకైతే ఈ మధ్య కొంచెం వానాకాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా వాతావరణం అయితే కొంచెం ఇట్లాగే ఉంటుందన్నమాట. ఇంకా బట్టలన్నీ ఆరేసి ఉన్నాయి, వాటిని అయితే తీయాలి. ఇంక ఇక్కడైతే బయట కూడా చూడండి, వాతావరణం చెప్పాం కదా చల్లగానే ఉంది, ఎండ అయితే అస్సలు లేదనమాట. మార్నింగ్ వేసిన ముగ్గు ఇప్పుడు ఇదంతా ఊడ్చేసేయాలి. ఈవినింగ్ టైంలో కూడా ఒకసారి రోడ్డు మీద అంతా ఊడ్చేస్తామన్నమాట వాకిలి ముందు. ఇక్కడైతే ఇంక నేను బట్టలన్నీ తీసేసి మడతేయాలి. ఇంకా ఈ లోపల వచ్చేసి మామూలుగా మార్నింగే దొండకాయలు కట్ చేద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను అనమాట. అంటే ఈ మధ్య దొండకాయలు ఊరకనే పండిపోతాయి కదా, మనం తెచ్చుకొని నెక్స్ట్ డే కట్ చేసేసరికి సగం కన్నా ఎక్కువే పండిపోతున్నాయి. నేను ఇంకా అందుకని కట్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డే కొంటాయిలే అని చెప్పి దొండకాయలను అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అవినా కూడా అప్పటికే పండిపోయింది చాలానే. ఇంకా నేను నెక్స్ట్ డే కొంచెం అడిగితే మొత్తం పండిపోయిండే నాకు తెలిసి. ఇంకా అవి కట్ చేస్తున్నాను లేదా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా అంశీ వాళ్ళు, ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అమావాస్య ఉంది కదా, ఇంకా మేమైతే రెడీ అయ్యేసి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడైతే చండీ హోమం జరుగుతుంది అనమాట. ఇంకా దానికోసం వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడైతే నేను దొండకాయలన్నీ కట్ చేశాను కదా, వాటిని అన్నిటిని ఇంకో బాక్స్లో అయితే వేసేస్తున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి ఉంటాయిలే అని చెప్పేసి ఇంకా బాక్స్లో అయితే వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తారనమాట. ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి వచ్చారు కదా, వాళ్ళు రాగానే కొంతసేపు ఇంకా స్కూల్లో జరిగిన ముచ్చట్లన్నీ చెప్తారనమాట. ఇంక వీళ్ళిద్దరైతే వాళ్ళ తాత అయితే వెళ్ళేసి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నారు, అదే చూపిస్తున్నారు ఇద్దరు. బ్యాగ్లు అవి ఇంట్లో పెట్టేసి మళ్ళీ వెళ్ళి రౌండ్కి ఇంకా తెచ్చుకున్నారనమాట. ఆ రోజు వచ్చి స్కూల్లో ఇంకా ఫ్రెండ్షిప్ డే జరిగింది కదా, సండే రోజు జరిగింది కదా, కాకపోతే వీళ్ళు సాటర్డే రోజు ఇంకా సండే స్కూల్ ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇంకా సాటర్డే రోజే ఇలా చేసేస్తారనమాట. వాడికి కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే భలే ఉందనమాట, చాక్లెట్ షేపు. చిన్నపిల్లలు కదా, అందుకని వాళ్ళకి అట్లాంటిది తెచ్చినట్లు ఉన్నారు నాకు తెలిసి. స్కూల్లో టీచర్సే తీసుకొచ్చి పిల్లలకి, అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఒకరి చదివి ఒకరికి కట్టించారు. ఇంకా ఫొటోస్ అవి కూడా పెట్టారనమాట. ఇక్కడైతే నేను వాళ్ళైతే వాళ్ళతో కొంచెంసేపు ఆడుకున్నాను, కొంచెంసేపు ఏదో వాళ్ళు చెప్పిన ముచ్చట్లా వినేసేసి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం ఇంకా మేము అన్నం తిని ఇంకా మిగిలిన కూరలు ఇంకా అన్నము అవన్నీ అయితే గిన్నెలోకి సర్దేస్తున్నాను అనమాట. సర్దేసేసి అంట్లున్నాయి, వాటిని అయితే తోమేసేసి ఇంకా మేము ఫ్రెష్ అయిపోయేసి చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళాలి. ఇంకా నేను అత్తయ్య వెళ్తున్నాము. ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత హంసిని కూడా అడిగాను అనమాట, వస్తావా అంటే ఇంకా తనైతే వస్తానందనమాట. ఇంట్లో కూర్చుని ఎట్లాగో బోర్ కొట్టిద్ది, వయసు కూడా లేదు ఆడుకోవడానికి. ఇంకా చిన్నోడితో ఆడంటే చిన్నోడు దాన్ని అస్సలు ఆడుకోనీడు, దాని చేతిలోనే లాక్కొని ఉంటాడు. దీని బదులు ఇంకా మమ్మీ తేలడమే బెటర్ అనుకున్నట్టుంది. అదైతే ఇంకా తను కూడా వస్తానంది. ఇప్పుడైతే నేను ఇంకా సామాన్ అన్నీ సర్దేసేసి ఇప్పుడు అంట్లు అవన్నీ తోమేసేయాలి. సో షింక్ అయితే నిండిపోయిందనమాట. ఇంక ఈ టబ్లో ఉన్న సామాన్ అన్నీ తీసి సర్దేసేసి ఇంకా తర్వాత అంట్లన్నీ తోమేసేయాలి. ఇక్కడైతే చూడండి, ఇందాక చాలా చల్లగా ఉంది కదా, సడన్గా కొంచెం ఎండ వచ్చిందనమాట. ఎప్పుడు ఎండ వచ్చిందో ఈ వానాకాలంలో ఎప్పుడు చల్లగా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఇంక నేనైతే దోశ పిండి వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రైండర్ అయితే
సరి చేయలేదులేండి, అప్పటికే లేట్ అయిపోతుందిలే అని చెప్పి అంట్లు తోమేసి గ్రైండర్ ఒక్కటే మిగిలిపోయింది అనమాట తోమడానికి. ఇక్కడైతే టీ పెట్టేస్తున్నాను అనమాట, అత్తయ్యకి ఈయనకి ఇద్దరికి టీ పెట్టేస్తున్నాను. టీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసినాక ఇంకా అప్పుడైతే ఇంకా స్నానం చేసేసాను అనమాట నేను, హంసిక. ఇంకా హంసిక అయితే ఫస్ట్ చేసేసింది, తనకి ఇప్పుడు జడేసేస్తున్నాను. తనకి వేసేస్తే ఇంకా సాయి ఉన్నాడు కదా, తీసుకెళ్ళి ఇంకా అత్తయ్యని హంసికని ఇద్దరిని తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాడు. ఇంకా అందుకైతే ఫస్ట్ అయితే హంసిని రెడీ చేస్తున్నామన్నమాట. అత్తయ్య ఆల్రెడీ రెడీ అయిపోయారు. ఇంకా హంసిక అత్తయ్యని తీసుకెళ్ళి వదిలిపెట్టేసేస్తే ఇంకా తర్వాత అయితే ఇంకా వాళ్ళని వదిలిపెట్టి వచ్చే లోపల ఇంకా నేను కూడా రెడీ అయిపోతే ఇంకా నన్ను కూడా సాయి తీసుకెళ్తాడనమాట. ఇంకా అందుకోసం అయితే ఇక్కడ ఫస్ట్ హంసికని అయితే రెడీ చేస్తున్నాను. వాళ్ళైతే వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళ నానమ్మతో కలిసి వెళ్ళిపోయింది హంసిక. ఇంక ఇక్కడైతే సాయి వాళ్ళని వదిలిపెట్టేసి వచ్చేసాడు. ఇంక నన్ను కూడా తీసుకెళ్ళడానికి రెడీ అయిపోయాడు అనమాట. నేనేంటంటే చిన్నోడు చూస్తే ఊరుకోడు కదా, వాడిని తీసుకెళ్ళి ఎక్కడికన్నా ఏదో ఒక ఆట చెప్పి పక్క తీసుకెళ్ళండి, ఇంకా మళ్ళీ వాడు కూడా వస్తారంటాడు. వాడు వచ్చాడంటే ఒకసారి ఉంటాడా చెప్పండి, ఇంకా మనం వాడి వెనకాల వాడిని చూసుకోవడం సరిపోద్ది అనమాట టెంపుల్కి వెళ్ళి కూడా. ఇంకా అందుకని వాడిని పక్కకు పోనిచ్చేసి ఇంకా తర్వాత అయితే సాయి వాడిని చూడకుండా మేమైతే వచ్చేసాము. ఇంకా నేను వచ్చేసేసరికి చండీ హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇట్లా చేస్తారనమాట, చాలా బాగా అనిపిస్తుంది, మనసుకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే ఇంకా చాలామంది వస్తారనమాట, లేడీస్ అనే కాదు ఎవరైనా రావచ్చు. ఇంకా హోమం జరుగుతుండేది కదా, అక్కడ వాళ్ళు కొంచెం ఇంకా మంత్రాలు చదివేటప్పుడు మనం దాంట్లో వేస్తూ ఉంటాం అనమాట. దాంట్లో బొరుగులు, అటుకులు, జీడిపప్పు, బెల్లము ఇట్లా అన్నీ అయితే మిక్స్ చేసి పెట్టేసి ఉంటారు. ఇంకా వాళ్ళే అన్నీ కలిపెట్టుంటారనమాట. ఇంకా పంతులు గారు చెప్పిన మంత్రాన్ని ప్రకారం మనం ఆ మంత్రం చెప్తూ ఆ హోమంలో అయితే ఇంకా మనం వాటిని వేస్తూ ఉంటాము. ఇంకా అక్కడ మధ్యలో కూర్చున్న ఆయనేమో నెయ్యి వేస్తుంటారనమాట. సో వెనకాల కూర్చొని పంతులు గారు మంత్రాలన్నీ చదువుతుంటే సో ఇట్లా హోమం చుట్టూ కూర్చొని మేమందరం ఇలా పూజ అది చేసాము. ఇంకా 2 hours పట్టిందండి. ఇంకా పూజ అది కంప్లీట్ అయ్యేసరికి ఇంకా 8:30 అయిపోయింది టైము. ఇంకా ప్రసాదం అది తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరాము. ఇప్పుడు ఇంకొచ్చేసేసిన తర్వాత అయితే ఇంకా అక్కడ 2 hours నిలబడేసరికి సరిపోయిందంటే చుట్టూ కూర్చొని ఉన్నారు కదా, ఇంకా మనకు కూర్చోడానికి ప్లేస్ లేదు. ఇంకా వాళ్ళ వెనకాల నిలబడ్డాం అనమాట. మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిందని చెప్పాను కదా, ఇంకా దాని వెనకాల నిలబడి ఉన్నాము. ఇంకా 2 hours అట్లాగే నిలబడి పూజ అది కంప్లీట్ చేసుకొని ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి చిన్నోడు చూడండి గోల్ చేస్తున్నాడంట, వాడిని ఉయ్యాలోపాలంట. సో ఇంకా ఇంటికి రాగానే కొంచెం గోధుమ పిండి అది కలిపేసేసి ఉందనమాట, కలిపేసి పెట్టేసి ఇంకా ఇప్పుడు చపాతీ అది చేయాలి, ఇంకా పిల్లలకి అన్నం అది తినిపించాలి. ఇంకా యాజ్ యూజువల్ రెగ్యులర్గా ఉండే పనులన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడైతే వాడు ఉయ్యాలోపు మనం గోల్ చేస్తుంటే సర్లే కొంచెంసేపు ఊపుదాం, లేకపోతే మనల్ని ఇంక పని చేసుకొని వెళ్ళి అని చెప్పేసి జున్నునైతే కొంచెం ఈ మధ్య ఒక 4-5 days అయిందండి ఇది కట్టి. ఇంకా ఒకసారి సడన్గా ఉయ్యాలు కావాలని ఏడుస్తుండే ఇంకా చీర పెట్టి ఇట్లా కట్టేసాను అనమాట. ఇంకా అప్పటి నుంచి వీడికి బాగా నచ్చింది, తెగ ఊగుతున్నాడు అనమాట ఉయ్యాల్లో. ఇంకా హంసి వీడే ఎక్కువ ఊగుతున్నారు ఉయ్యాలైతే. ఇంకా ఇక్కడైతే ఇంకా చపాతీ అయితే ఇంకా వాడిని కొంచెంసేపు అంటే ఊపేసేసి ఇంకా తర్వాత నేను చపాతీ అది చేసేస్తున్నాను చెప్పాను కదా. ఇంటికి వచ్చేసరికి పూజ అయ్యేసరికి 8:30 అయింది. మేము ఇంటికి వచ్చేసరికి ఇంకా జస్ట్ బండి మీదే మళ్ళీ సాయికి ఫోన్ చేస్తే వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకొని వచ్చాడనమాట. ఫస్ట్ అత్తయ్య దింపేసి తర్వాత నన్ను కూడా తీసుకొచ్చేసాడు. ఇంక ఇప్పుడు చపాతీ అది చేసి మామయ్యకి ఇచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ పులిహోర అది పెట్టారు ప్రసాదం అది, ఇంకా అందరం తలా కొంచెం అయితే తినేసాము. ఇంకా శనివారం కాబట్టి మేము ఇంకా అన్నం తినము, అందరం టిఫిన్ అనమాట. ఇంకా మామయ్య అయితే రెగ్యులర్గా చపాతీయే కాబట్టి మామయ్యకి చపాతీ చేసి ఇచ్చి ఇంకా మేమైతే ఇంకా దోశ అది పోసుకుంటున్నాము. ఇంకా హంసి జున్నుకైతే అన్నమే తినిపించానులేండి, వాళ్ళు తినేదే కొంచెము, ఇంకా మళ్ళీ దోశ అంటే ఒకరు తిని పడుకుంటామంటారు, అందుకని చెప్పి ఇంకా వాళ్ళకి అన్నం అయితే పెట్టేసేసి ఇంకా మిగతా వాళ్ళ మేమందరం అయితే దోశలు పోసుకుంటున్నాము. ఇంకా చట్నీ అయితే పండుమిర్చి పచ్చడి ఉంటే ఇంకా అది వేసుకొని ఈ రోజుకి తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా చట్నీ వేసుకొని అందరం అయితే దోశలు అవి తినేసేసాము. ఇంకా వైశ్య వాళ్ళకైతే పోసిచ్చిన తర్వాత ఇంకా నేను కూడా వేసుకొని తినేసేసిన తర్వాత కొంచెం అంట్లు అవన్నీ ఉంటే ఇంకింద గ్రైండర్ అది కూడా కడగలేదు కదా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు. ఇంకా తర్వాత అయితే వచ్చేసి ఇంకా టిఫిన్ అది తినేసిన తర్వాత అయితే ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన లంచ్ బాక్స్లు అవన్నీ ఉంటే అవన్నీ కడిగేసేసాను. ఇంకా గ్రైండర్ మాత్రం ఇంకా స్టవ్ అది క్లీన్ చేసేసి ఇంకా అలాగే గ్రైండర్ తిందాక పిండేసింది సింక్లో పెట్టిన వాటిని అన్నీ అయితే కడిగేసాను. మా పిల్లలు అయితే పడుకున్నారనమాట.
టైం 10:30 అలా అవుతుంది. జున్నుకి అయితే ఇంకా నిద్ర రాలేదు, వీళ్ళిద్దరు మాత్రం నిద్రపోయారనమాట. ఇంకా వాడిని కూడా పడుకోబెట్టేసేయాలి. ఇంకా బట్టలు అవి కూడా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మడతేయలేదనమాట, వాడిని కూడా మడతేసేసి ఇంకెక్కడ సర్దేశాను అనమాట బట్టలు. ఎక్కడెక్కడ పెట్టుకొని పడుకున్నా పొద్దునే లెగవగానే వాటన్నిటిని చూస్తే చిరాకు కనిపిస్తుంది. అందుకని ఇంకా బట్టలన్నీ మడతేసి ఎక్కడెక్కడ పెట్టేసేసాను. ఇంకా అంట్లన్నీ తోమేసుకొని ఇక్కడైతే ఇంక చిన్నోడు బట్టలన్నీ ఉన్నాయి, వాడి చిందరవందరగా ఉన్నాయి అనమాట. వాడి తీసి సర్దాలు మొత్తం అని చెప్పి వాడి వరకు పక్కన పెట్టేశాను. వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్.